నమస్తే. టీవీ8 విశ్లేషణకి స్వాగతం. ఈనాటి మన టీవీ8 విశ్లేషణలో చీరాలలో ఎన్టీఆర్ బొమ్మల పంచాయతీ, పాలేటి పెట్టిన పిత్తలాటకం, ఎన్టీఆర్ బొమ్మ ఎక్కడో అనేది ఈనాటి మన టాపిక్. గత కొద్ది రోజులుగా చీరాలలో అధికార పార్టీలు ఎన్టీఆర్ బొమ్మని పెట్టే విషయమై జరుగుతున్నటువంటి హడావిడి మనందరికీ తెలుసు. ఎన్టీఆర్ బొమ్మని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 14 మంది కౌన్సిలర్లు స్థానిక గోపాలకృష్ణయ్య పార్కు సమీపంలో ఎన్టీఆర్ బొమ్మను పెట్టాలి అనేటువంటి కోరికతో మున్సిపాలిటీలో అప్లై చేయడం జరిగింది. మరి డాక్టర్ పాలేటి రామారావు గారు మా ప్రాంత ఎన్టీఆర్ అభిమానుల ప్రజల ఆకాంక్షల మేరకు స్థానిక గడియార స్తంభం సెంటర్లో ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అంటూ ఆయన కూడా ఒక పర్మిషన్ని అప్లై చేయడం జరిగింది. 2-3 సమావేశాల తర్వాత మొన్న జనవరి 31వ తారీఖున జైసన్ బాబు గారి వైస్ చైర్మన్ గారి నేతృత్వంలో 2 బొమ్మలకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది. వెంటనే పాలేటి రామారావు గారు తమ కార్యకర్తలతోటి, అదేవిధంగా వైసీపీ చెందినటువంటి చైర్పర్సన్ మరియు కౌన్సిలర్తోటి ఎన్టీఆర్ బొమ్మకి శంకుస్థాపన చేసినట్టుగా మనకు తెలిసిన విషయం. అక్కడ అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు బగ్గుమని మరి అన్న ఎన్టీఆర్ బొమ్మని, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక నాయకుడు ఎన్టీఆర్ బొమ్మని వైసీపీ కౌన్సిలర్తో శంకుస్థాపన చేయించడం ఏంటి అంటూ ఒక గందరగోళ పరిస్థితికి దారితీసింది. ఆ తర్వాత వాళ్ళు పసుపు నీళ్ళతోటి అక్కడ ఎన్టీఆర్ బొమ్మని ఆ ప్రదేశాన్ని కడగటం, దానికి రకరకాల వైసీపీ పార్టీ వాళ్ళు అంటే దళితులు ఎన్టీఆర్ బొమ్మకి శంకుస్థాపన టెంకాయ కొట్టకూడదా, పసుపు నీళ్ళు చల్లుతారంటూ వైసీపీ టౌన్ అధ్యక్షుడు మాట్లాడటం, అదేవిధంగా ఈ ప్లేస్లో పుణ్యటి రోసీ గారి అభివృద్ధికి సంబంధించినటువంటి పైలాన్ ఉంది, దాన్ని కూల్చి ఆ ప్లేస్ ఎలా పెడతారంటూ కాంగ్రెస్ పార్టీ ఒక గళం, మల్లెల బుల్లిబాబు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఇక్కడ కేడర్ అధికార పార్టీ మేముంటే మాకు సంబంధం లేకుండా, మా ఎమ్మెల్యే గారికి ప్రమేయం లేకుండా వైసీపీ నాయకులతో పెడతారేంటంటూ వాళ్ళు ధర్నా నిర్వహించడమే కాకుండా కలెక్టర్ గారికి ఏకంగా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయం. నిన్న జాయింట్ కలెక్టర్ గారు అసలు ఇక్కడ ఈ పరిస్థితి మీద స్థానిక చీరాల ఆర్డీఓ ఆఫీసులో అందరినీ కూర్చోబెట్టి ఓ పంచాయతీ నిర్వహించారు. ఈ పంచాయతీలో ముందుగా పట్టణాధ్యక్షుడు గజవెల్లి శ్రీనివాసరావు లేచి, ఏమండి ఇక్కడ గోళేం లేదు, అంతా మేము ఒకటే పార్టీ, ఈ ఎవరైతే డాక్టర్ గారు మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన ఎన్టీఆర్ బొమ్మని వైసీపీ వాళ్ళతోటి గడియార స్తంభం దగ్గర పెట్టడానికి ప్రయత్నించడమే ఇక్కడ గందరగోళ పరిస్థితులు అంటూ మొదటగా ఆయన కంప్లైంట్ ఇవ్వగా, దానికి పాలేటి రామారావు గారు నేను చక్కగా మున్సిపల్ కౌన్సిల్ అనుమతితోనే, కౌన్సిల్ తీర్మాన పత్రంతోనే నేను శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశాను. చీరాల మున్సిపాలిటీ గడియార స్తంభం సెంటర్లో ఎన్టీఆర్ బొమ్మ పెట్టాలన్నది మాది చిరకాల వాంఛ, ఈ ప్రాంత ప్రజల మనోభావాలకి అభిమానానికి సంబంధించినటువంటి విషయం. దానికి నేను శంకుస్థాపన అనుమతి ప్రకారమే చేశాను అంటూ ఆయన చెప్పడం జరిగింది. దానికి టీడీపీ వాళ్ళు దానికి అధికార పార్టీ మేముంటే వైసీపీ వాళ్ళతో చేయించాల్సిన ఆగత్యం ఏమొచ్చింది అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు దానికి డాక్టర్ గారు సమాధానం చెప్తూ, పర్మిషన్ ఇచ్చింది చీరాల మున్సిపాలిటీ చైర్పర్సన్, అదేవిధంగా అందరూ కౌన్సిలర్లు, మరి ఇక్కడ మున్సిపాలిటీ ఎవరైతే చైర్పర్సన్ అతను వైసీపీ నాయకుడు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం నేను ఆయన పిలవడం జరిగింది అంటూ ఆయన దాన్ని సమర్థించాడు. ఎన్ఐ జేసీ గారు దీనికి నిజంగా తీర్మాన పత్రం ఉందా అని చెప్పి అడిగినప్పుడు టౌన్ ప్లానింగ్ శ్రీనివాసరావు గారు టౌన్ ప్లానింగ్లో మున్సిపాలిటీలో తీర్మానం అయింది అని చెప్పడం, వెంటనే జాయింట్ కలెక్టర్ గారు దీన్ని శాంతి భద్రతల ఇష్యూగా తీసుకెళ్ళబాకండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూగా తయారు చేయొద్దు, లా అండ్ ఆర్డర్ ఇష్యూకి విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటాం, మరి పర్మిషన్ అనేది మున్సిపాలిటీలో ఇచ్చిన ఈ బొమ్మలు ఎక్కడ పెట్టాలి అనేది రూల్ పొజిషన్ ప్రకారం మాత్రమే నిర్ణయం తీసుకుంటాము, రూల్ పొజిషన్ లేనప్పుడు బొమ్మలు పెట్టడానికి అనుమతించము అంటూ స్థానిక గడియార స్తంభం సెంటర్లో ఏదైతే ఉందో పాలేటి రామారావు ఇచ్చిన పర్మిషన్ చెల్లదు అంటూ దానికి అది రూల్ పొజిషన్ ప్రకారం అలా ఇవ్వడానికి కుదరదంటూ ఆయన తేల్చి చెప్పినటువంటి విషయం. దానికి వెంటనే పాలేటి రామారావు గారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ, జాయింట్ కలెక్టర్ గారు ఆయనకి ఏం సంబంధం ఉండి ఇక్కడికి వచ్చాడు,
ఆయన మాట్లాడే విధానం ఏంటి? చీరాల ప్రాంత ప్రజల ఆకాంక్షల కోరిక మేరకు అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని గడియార స్తంభం దగ్గర మేము పెట్టాలని నిర్ణయం తీసుకొని స్థానిక కౌన్సిల్లో మేము తీర్మానం కూడా చేస్తే వైసీపీ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నాడు జాయింట్ కలెక్టరు. ఆయన వైసీపీ కార్యకర్త లేకపోతే ఎన్టీఆర్కి వ్యతిరేకమా అంటూ ఒక తీవ్ర పదజాలంతో జాయింట్ కలెక్టర్ మీద మాట్లాడేటువంటి పరిస్థితి. ఆయన ప్రశ్నించి ఇంకా తీవ్రంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహాన్ని గడియార స్తంభం దగ్గర పెడతారా లేదా గోపాలకృష్ణయ్య పార్క్ దగ్గర ఉన్న మరుగుదొడ్ల పక్కన ట్యాక్సీ స్టాండ్ పక్కన పెడతారా? ఎంతోమంది దళితులు అక్కడ ట్యాక్సీ స్టాండ్ నిర్వహిస్తుంటే దాన్ని ఖాళీ చేయించి మరుగుదొడ్ల పక్కన అన్న ఎన్టీఆర్ విగ్రహం ఎలా పెడతారంటూ ఆయన ప్రశ్నించారు. అసలు కలెక్టర్కి ఏం సంబంధం? కలెక్టర్ గారికి బొమ్మల గురించి పర్మిషన్ ఇచ్చేటువంటి అధికారమే లేదు అంటూ తేల్చి చెప్పాడు. దానికి స్థానిక సంస్థల్లో తీర్మానం చేసుకుంటాం, స్థానిక సంస్థల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పర్మిషన్లు ఇస్తూ ఉంటారు. దానికి అసలు జిల్లాలో ఒక అన్ని విభాగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిసిటీ R&B డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు అప్రూవల్ చేసి మళ్ళీ స్థానిక సంస్థలకు పంపిస్తే మనం బొమ్మ పెట్టుకోవడం. ఇది రూల్ పొజిషన్. నిజంగా రూల్ పొజిషన్ ప్రకారం ఉంటే చీరాల్లో ఏ బొమ్మ ఉండడానికి లేదని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కూరగాయల మార్కెట్ దగ్గర MRO ఆఫీస్ ఎదురున్న మదర్ తెరిసా బొమ్మ దగ్గర నుంచి ఆ తర్వాత పూలే బొమ్మ, దాని వెనకాల సజ్జా చంద్రమౌళి గారి బొమ్మ, దాని వెనకాల కాన్షీరామ్ గారి బొమ్మ, దాని వెనకాల గానాల రామ్మూర్తి గారి బొమ్మ, దాని వెనకాల గౌతు లచ్చన్న గారి బొమ్మ, కవయిత్రి మొల్ల బొమ్మ, ములాయం సింగ్ యాదవ్ బొమ్మ, దాని వెనకాల ఉన్నటువంటి ఘంటసాల గారి బొమ్మ దాకా దేనికి ఇలాంటి పర్మిషన్ లేవు. ఇప్పుడు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎందుకు అని ఆయన గట్టిగా ప్రశ్నించే పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఆయన ఎట్టి పరిస్థితుల్లో గడియార స్తంభం దగ్గర అన్నగారి బొమ్మ పెట్టాల్సిందే, లేదా అది పెట్టడానికి అవకాశం లేదు, రూల్ పొజిషన్ అంటే అతీతంగా పెట్టిన అన్ని బొమ్మల్ని తొలగించాల్సిందే అంటూ ఆయన ఇక్కడ ఒక పెత్తలాట కనిపెట్టినటువంటి పరిస్థితి. కానీ జాయింట్ కలెక్టర్ గారు మాత్రం నిన్న స్థానిక తెలుగుదేశం నాయకులతోటి అక్కడ గోపాలకృష్ణయ్య పార్క్ పక్కన ఉన్నటువంటి ప్లేస్ని చూడటం, దానికి పర్మిషన్ ఇచ్చేయండి, ఏదైనా లా అండ్ ఆర్డర్ సమస్య అయినా సరే దాన్ని తీవ్రంగా పరిగణిస్తూ మేము దానికి పర్మిషన్ ఇస్తామంటూ ఆయన చెప్పినట్టుగా మరి తెలుగుదేశం వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా పాలేటి రామారావు గారు మళ్ళీ ఇంకొక అడుగు ముందేసి మాట్లాడుతూ మేము వైసీపీ నాయకులతో శంకుస్థాపన చేయించామని వాళ్ళు అంటున్నారు. మేము శంకుస్థాపన చేయించలా, ఓన్లీ టెంకాయ కొట్టించాం. సరే మేము డ్రాప్ అయిపోతాం. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే, తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలోనే, తెలుగుదేశం పార్టీ క్యాడర్తోనే గడియార స్తంభం దగ్గర వాళ్ళే నిర్వహించమంటున్నారు. వాళ్ళనే బొమ్మలు పెట్టమని కూడా ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడిన పరిస్థితి. కాబట్టి ఇది చీరాల ప్రాంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆకాంక్ష. అదేవిధంగా మరుగుదొడ్ల పక్కన పెడతారా ఎన్టీఆర్ బొమ్మ అంటూ ఒక మాట, అక్కడ ఎస్సీ వర్గానికి చెందినటువంటి ట్యాక్సీ స్టాండ్ ఉంటే దాన్ని తీసేసి అక్కడ ఎన్టీఆర్ బొమ్మ పెడతారంటూ ఇంకొక మాట, లేదా మీరే మొత్తం నిర్వహించి గడియార స్తంభం దగ్గర బొమ్మని మీరే మీ ఆధ్వర్యంలో పెట్టండి అంటూ ఇంకొక మాట, లేదా రూల్ పొజిషన్ ప్రకారం ఇక్కడ బొమ్మ పెట్టకూడదంటే ఆల్రెడీ పెట్టిన బొమ్మలన్నింటినీ తీసేయండి అంటూ ఇంకొక మాట. ఇన్ని మాటలతోటి దీన్ని పాలేటి పెదలాటకం పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితులన్నింటినీ చూస్తుంటే 14 మంది కౌన్సిలర్లు కోరినటువంటి గోపాలకృష్ణయ్య పార్క్ దగ్గర ఎన్టీఆర్ బొమ్మ పెడతారా, లేదా పాలేటి రామారావు గారి మాట్లాడిన సారాంశాన్ని అన్నింటినీ మైండ్లో పెట్టుకొని వివాదాలు ఎందుకు లేని గడియార స్తంభం దగ్గరే పెడతారా అనేది వేచి చూడాలి. ఇది ఈనాటి చీరాల బొమ్మల పంచాయతీ, పాలేటి పెదలాటకం, ఎన్టీఆర్ బొమ్మ ఎక్కడో అనేటి విశ్లేషణ. ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.